వైశాఖ మాసపు సాయంత్రం. తీక్షణ తాప బాధ కోరవలేక ఇళ్లల్లో తలుపులు బిగించుకున్న ప్రజలు అప్పుడప్పుడే బయటకు రాసాగారు. తాపబాధ కోరవలేక చెట్లపై నుండి కావు కావుమని కూస్తున్న కాకముల కరుణా స్వరాలింకా పూర్తిగా సద్దుమణగలేదు. ఎండవేడిమి కొంత తగ్గింది కానీ వేడి గాలుపులు అప్పుడప్పుడే బయలుదేరాయి. చక్రధరము, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు పొలాల వైపుగా నడక సాగించారు. ఓ పక్క పంట కాలవ, ఓ పక్క మనిషి ఎత్తున పచ్చని వరిచేలు. పశ్చిమాద్రికేగుతున్న భాస్కరుని బంగారు కిరణాలు నిండుగా ఉన్న వరి వెన్నులపై ప్రసరించి విచిత్రంగా మెరుస్తున్నాయి. ఎటు చూసినా పసుపు వర్ణపు నగిషీ పనిచేసిన ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు కనిపిస్తోంది. సంధ్యావీచికల గిలిగింతలు మత్తెక్కి ఆ తివాచీ అంతా ఏకమొత్తంగా ఒక లయబద్ధమైన లాస్యం చేస్తోంది. వరివెన్నులపై వాలిన పిచ్చుకలు మనుషులను చూసి కిచకిచమంటూ ఎగిరిపోయి దూరంగా వాలుతున్నాయి. చేల మృదు కదలికలను తిలకిస్తూ పరధ్యానంగా నడుస్తున్న చక్రధరం అబ్బా అన్న ఆఫీసర్ మూలుగుకు ఆత్రంగా పక్కకు తిరిగి చూశాడు. చేను మీద నుండి చేతులు పోనిస్తూ నడుస్తున్న అతని చేతివేళ్లు రెండు కొద్దిగా చీరుకుపోయి కొంచెం రక్తం వచ్చింది. జేబురుమాలతో తుడుచుకుంటున్నాడు. వరి ఆకులకు గరెక్కువ, వాడిగా ఉంటాయి మరి, వేళ్లు తెగాయా అని అడిగాడు చక్రధరం. కొద్దిగా అని నవ్వాడు ఆఫీసర్. చక్కని గాలినిస్తాయి, బంగారు పంటను ప్రసాదిస్తాయి, కానీ ముట్టుకుంటే కరుస్తాయి, దూరం నుంచే చూసి ఆనందించాలి అని నవ్వాడు చక్రధరం. మరే ఈ ఊరి మనుషుల్లాగా అని అతను కూడా నవ్వాడు. అంతలో ఆ నవ్వులతో శృతి కలుపుతున్నట్టు పక్క చేలో కొద్ది దూరం నుంచి కిలకిల ఒక 7-8 మంది ఆడపిల్లల నవ్వులు వినిపించాయి. ఇద్దరూ నవ్వులు మానేసి ఆ కిలకిలలు వినవచ్చిన వైపుకు దృష్టి సారించారు. కానీ ఒత్తుగా ఉన్న ఆ చేల మధ్య నుండి ఏమీ కనిపించలేదు. ఈ పక్కది మా మామయ్య గారి పొలం, ఆ చేలో కోత పట్టినట్టున్నారు అన్నాడు చక్రధరం. కోతల కూలీల నవ్వులలా కోయిలలు కూసినట్లు చిలకలు పలికినట్టు సున్నితంగా ఉండవు, గవ్వలు బొళబొళ్లాడించినట్లుంటాయి అన్నాడు ఆఫీసర్. ఇంకా నిక్కి నిక్కి చేల మీదుగా దూరానికి దృష్టి నిగిడిచి చూస్తూ. రంగురంగుల దుస్తులతో ఆడవాళ్ల ఆకారాలు లీలగా తప్ప ఏమీ విశదమవలేదు అతడికి. ఏ దగ్గర పట్టణంలో పిల్లలైనా పిక్నిక్ వచ్చినట్టున్నారు అని సరిపెట్టుకున్నాడు చక్రధరం. మరి సంభాషణ పొడిగించలేదు. ఇద్దరూ మౌనంగా నడవసాగారు. బోది దాటి పంటచేల కాలవున్న తాళ్లతోపులోకి వెళ్లారు. ఈ తాటితోపు, ఆ పొంతవారనున్న మామిడి తోట వెనక మావే. నా చదువు కోసం అవన్నీ అమ్మేసి వెళ్ళిపోయామప్పుడు అని చూపించాడు చక్రధరం. అవునట, ఆ సంగతులన్నీ ఏవో చూచాయిగా విన్నాను. మీరు ఈ ఊరొచ్చే ముందు చాలా చెప్పుకున్నారిక్కడ అన్నాడు ఆఫీసర్. గతుకుమన్నాడు చక్రధరం. ఇక వ్యక్తిగత విషయాల్లోకి దిగేటట్టుంది సంభాషణ అని భయపడి మాటలాపేశాడు. అక్కడ కూర్చుందామా అంటూ చుట్టూ కలి చూస్తున్న చక్రధరానికి ఒరే చక్రం అన్న పిలుపు విని అటు చూశాడు. కరణం కొడుకు పరమేశ్వరరావు మామిడి తోటలో నుంచి పిలుస్తున్నాడు. తోటలోనే ఉన్నావేమిటి అంటూ రండి వెళదాం అని ఆఫీసర్తో అటు నడిచాడు. రారా, షికారుకేగా బయలుదేరావు, రండి కాసేపు మా తోటలో కూర్చుందాం అంటూ ఆహ్వానించాడు పరమేశ్వరరావు. పరమేశ్వరం నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నానులేండి అన్నాడు చక్రధరం ఆఫీసర్తో. అదీగాక ఒక ఊరి వాళ్ళు అన్నాడు ఆఫీసర్ అని నవ్వేశాడు. ఆ భావయుక్తమైన మాటలు అర్థం చేసుకోవడానికి పరమేశ్వరం కష్టపడలేదు. కానీ చక్రధరానికి కొంచెం వ్యవధి పట్టింది. రామయ్య, కరణము ఒకటే తన చిన్ననాడు తమ పొలంలో కొంత భాగాన్ని కాజేశారనే విషయం అతడికి తెలిసినన్న విషయం ధ్వనించింది అతడి ధోరణిలో చక్రధరానికి. అందుకే నవ్వకుండా ముభావంగా ఊరుకున్నాడు. ఒక క్రమ పద్ధతిలో అందంగా వరుసలు తీరి ఉన్న చెట్లలో ఉన్న విశాలమైన మామిడి తోట, ధరణిని చుంబించబోతున్న పెద్ద పెద్ద కొమ్మలు, ఆకులు కనిపించకుండా ఒత్తుగా కాసి పొరువానికొస్తూ గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న కాయలు, నీలాలు, స్వర్ణరేఖలు, బంగినపిల్లి, కలెక్టర్, తీయని గుండ్రని మామిడి, గోవా, అంటుమామిడి ఒకటేమిటి, అందులో లేని రకాలే లేవు. కొన్ని ఇంకా అక్కడక్కడా పూస్తున్నాయి. అది నిలిచే పోత అవునో కాదో. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. చెరుకు రసాల మామిడి కింద తిన్నిపై చాప మీద ఇద్దరినీ కూర్చుండజేసి పరమేశ్వరం తోటలో దూరంగా ఏదో పనిలో నిమగ్నమే ఉన్న పాలేళ్ల దగ్గరకు వెళ్లాడు. తోట నలుదిక్కులా పరకాయించి చూస్తున్న చక్రధరం దృష్టికి అలసి అలసి అమ్మ ఒడిలోకి పరిగెత్తుకుపోతున్న అస్తమయ భాస్కరుని అంతిమ కిరణాలు సోకే మిలమిలా మెరుస్తున్న అలకలతో ఉన్న ఆకుమళ్ల చెరువు ఆకట్టేసింది.
నిండుగా తామరాకులతో, తెల్ల కలువలతో, ఎర్ర తామరలతో ఉన్న ఆ చెరువు సంధ్యా తపములలో చిరునాట్యమాడుతున్న సస్యలక్ష్మి, మామిడి చెట్ల నుండి వీణుల విందుగా పలుకుతోన్న రాచిలుకలు, పశ్చిమానికి వాలిన సూర్యబింబం, పసిరపచ్చికలు మేస్తోన్న గోవులతో నేత్రానందకరంగా ఉన్నాయి. వర్ణనాతీతంగా ఉంది వసంత శోభలో వయ్యారంగా నిలిచిన వసుధ అందం. ప్రకృతి సౌందర్యంలో తేలిపోతున్న చక్రధరం కనులు తిరిగి చెరువు మీదకి మరలాయి. చెరువు పక్కన నీరండలో పసిరిపచ్చికల గుబురులతో ఏదో ఆహారం ఏరుకుని తింటున్న పాలపిట్ట ఒక్కసారిగా రెపరెప రెక్కలాడించి ఎగిరిపోయింది. అది తిలకించిన చక్రధరం మనసు సౌందర్యావలోకనం నుండి చెదిరిపోయి మరొక మార్గం పట్టి వెనక్కు పోయి గతాన్ని స్పృశించసాగింది. అంతరాత్మ ఆ స్మృతి పుటలను తిరగేస్తుండగా అతడి వదనంలో త్వరగా రంగులు మారిపోయాయి. ఈ చెరువులో చిన్నప్పుడు ఈదాను, చేపలు పట్టాను, పువ్వులు కోసాను. వందన నేను తామర తోళ్లతో పోటాపోటీలుగా గొలుసులెల్లాం. అదంతా ఒకనాడు. ఆ మధురానుభావాలు గతం. ఈ తోట నాది కాదు, ఈ చెరువు స్వంతం కాదు. స్వగతం అతడికి తెలియకుండానే బయటపడిపోయింది. అవునట, ఇది మీది కాదని నాకు తెలుసు. ఆఫీసర్ మాటలకు గతుకుమన్నాడు చక్రధరం. సంభాషణను ఎన్నిసార్లు త్రుంచివేసినా మార్చబోయినా ఎప్పటి చోటుకే వస్తోంది. మీకు తెలీదు, ఈ మధ్య ఈ చెరువు నీటి విషయంలో చాలా గొడవలు జరిగాయి అన్నాడు తిరిగి ఆఫీసర్. అదేంటో వినగోరినట్టు కుతూహలం ప్రదర్శించాయి చక్రధరం చూపులు. ఆఫీసర్ చెప్పాడు. కాలువ కట్టేసే ముందు కాలువ నీరు చెరువుల నిండా నింపుతారు కదా, ఆకుమళ్ల ఊడుపుల కోసం, వాటి కోసమును. అవును, అయితే అసలు కాలువ నీరు ఊడుపు చేలకు పెట్టుకునేటప్పుడే నా చేనుకు ముందంటే నా చేనుకు ముందని కొంచెం వాగ్వాదాలు పెంచుకున్నారు. కడకు మీ మావయ్య మాటే నెగ్గింది. మళ్ళీ కాలువలు కట్టేశాక చెరువు నీరు ఆకుమళ్లకు పెట్టుకోవడానికి ఊరికే కావాలన్నారు మీ మావయ్య. ఇవ్వనని కరణం. ఆశ్చర్యంగా వింటున్నాడు చక్రధరం. ఈ పొలం తక్కువ ధరలో కరణానికి సంక్రమించేటట్టు చేశాను. తన మాట తప్పనిసరిగా కరణం పాటించాలి అనుకుంటాడు మీ మావయ్య. ఆ వ్యవహారంలో లంచం అప్పుడే ముట్టింది. ఇక ఆ సంబంధమైన మొహమాటాలు అనవసరమని కరణం. ఆఖరికి ఎకరానికింతని ఖరారుగా డబ్బు తీసుకుని మరీ సప్లై చేశారు నీరు. అయినా అదొక్క తగువే కాదు. చేను మూలలా వీళ్ల గొడ్లు వాళ్ల మడిలో పడ్డాయని, వాళ్ల దూడలు వీళ్ల చేలో మేశాయని, చెరువులో చేపల విషయంలోనూ ఎప్పుడూ ఏదో ఘర్షణలు పడుతూనే ఉంటారు. పక్కలో తెచ్చిపెట్టుకున్నందుకు పరమ శత్రువైపోయావని మునసబు కరణాన్ని నిందిస్తుంటాడు. కకృతి పనులు చేసిన అందరూ నీలాగే వాపోతారని కరణం చమత్కారంగా అంటిస్తాడు. గంభీర ముద్రతో వినడమే గాని చక్రధరం వదనంలో ఏ భావమూ వ్యక్తం కానివ్వలేదు. అంతలో పరమేశ్వరం రావడంతో సంభాషణే ఆగిపోయింది. పచ్చిమావిడికాయ ముక్కలు, ఉప్పు, కారం తెచ్చి అక్కడుంచి వెళ్ళిపోయాడు పరమేశ్వరం. ఏరోయ్, మామిడికాయ ముక్కలతో విందు చేస్తున్నావేమిటి అన్నాడు నవ్వుతూ చక్రధరం. ప్రతిగా నవ్వుతూనే జవాబుగా అన్నాడు పరమేశ్వరం. ఇంతేనని బెంగపెట్టుకోకు, నీ పెళ్లికి పెద్ద పార్టీ ఇస్తాలే, అందులోనూ మున్సబు గారి అల్లుడువాయే. చక్రధరం కంగారుపడి సంభాషణను మార్చేశాడు. అయితే మీ చేలు కోతలయ్యాయా? నూర్పిళ్ళు ఇప్పటినుంచి ఎలా ఉన్నాయి 7 పంటలు? ఉన్నాయిలెద్దు బాగానే చపరించేశాడు పరమేశ్వరం. ఊడుపులు, నాట్లు, కుప్పలు, నూర్పుళ్ళు, ఎండలు, వానలు, కూలీలు, పాలేళ్ళు, అదేగా ఇకెప్పుడూ నా లోకం. నీకేమో ఎంతసేపు రకరకాల దిక్కుమాలిన రోగాలు వినడంతో సరిపోతుంది. చిన్నప్పుడు ఆనందం, సుఖం మాత్రం ఇక రావురా. ఎంత హాయిగా ఉండేది. తిట్టుకోవడం, తన్నుకోవడం, మళ్ళీ అప్పుడే హాయిగా కలిసిపోవడం, ఆడుకోవడం. నవ్వి ఊరుకున్నాడు చక్రధరం. ఆస్తిపాస్తులు, అంతస్తుల విలువలు తెలియని అమాయకపు ఘట్టం అది. జీవిత గ్రంథం మొత్తానికే సుఖమయ్య ప్రకరణ. బాల్యపు ఆనందం మరెప్పుడైనా అలభ్యమే, దానికి సాటి లేదు అన్నాడు ఆఫీసర్. చక్రధరం నుండి ఇప్పుడు చిరునవ్వే సమాధానమైంది. పరమేశ్వరం మాత్రం ఇంకా తన ధోరణిలోనే సాగిపోతున్నాడు. చక్రం బండి చక్రం అని నేను ఏడిపించేవాణ్ణి చక్రధరాన్ని. ఒరే పరం, నీ పరలోకయాత్ర ఎప్పుడురా అంటూ వాడు నన్ను చావదన్నేవాడు. మళ్ళీ అంతలోనే కలిసి ఆడుకునేవాళ్లం. ఒక 8 మంది అమ్మాయిలు కిలకిల్లాడుతూ బిలబిలా పరుగులెట్టుకు రావడంతో వాళ్ల సంభాషణ సడన్ బ్రేక్తో ఆగిపోయింది. నేను చెప్పలే, ఎవరో కాలేజీ పిల్లలు ఎక్కడ్నుంచో వచ్చుంటారని సరదాగా అన్నాడు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు వాళ్ళని చూస్తూ. అందరూ కూడా 2 జడలు వేసి హై హీల్స్ తొడిగి కళ్లకు నల్లద్దాలు ధరించారు. ముఖాల్ని బొట్టు లేదు ఒకళ్లకు. దుస్తులు కూడా మహా షోగ్గా నగరాల్లో వన్నెలాడి స్త్రీలను, సినిమాల్లో స్త్రీలను తలపింపజేస్తున్నాయి.
అందరూ మల్లెదండలు ఒక్కొక్క జడలో మాత్రమే ధరించారు. కాని ఆ మల్లెల మాల తాను అలంకరించవలసిన ముంగురులను వదిలి భుజం మీదుగా ఎదరకు జాలు వారింది. ఒకళ్ళనొకళ్ళు తరుముకునేవాళ్లు. ఊరంతా వినిపించేంత బిగ్గరగా విరగబాటుగా నవ్వేవాళ్లు. చెరువులోకి పరిగెట్టి పువ్వులు కోసేవాళ్లు. ఓహ్, ఒక్కసారి వాతావరణమంతా చైతన్యమైపోయింది. కాలేజీ గర్ల్స్ కూడా కాదు, ఏ సినిమా వాళ్ళో అవుట్డోర్ షూటింగ్కి వచ్చినట్లున్నారు అంటూ నవ్వాడు చక్రధరం. పకపక నవ్వేశాడు పరమేశ్వరం. బాగా చూడు, ఎవరో నగరాల నుండి కొత్తగా దిగుమతి అయినందువల్ల నీ దృష్టి ఇంకా అటే ఉండి కళ్ళు భ్రమిస్తున్నాయేమో. అంతలో ఆ సజ్జంతా అటే వచ్చింది. గలగలా పారే సెలయేరుల కిలకిలా నవ్వులతో, చకచకా పొరుగులతో. హలో చక్రి, నువ్వు ఇక్కడే ఉన్నావే, ఏంటలా చూస్తావు మాట్లాడకుండా అంటూ గాగుల్స్ తీసేసి నవ్వుతూ దగ్గరకొచ్చిన అమ్మాయిని చూసి విస్తుపోయాడు చక్రధరం. త్వరగా ఆ ఆశ్చర్యం నుండి తేరుకొని మోహిని అన్నాడు పలకరింపుగా. కాని స్వరంలో అణిచిపెట్టుకున్న ఆగని ఆశ్చర్యం దోబూచులాడుతోంది. ఏమమ్మా అంత ఆశ్చర్యం, మా స్నేహితులు నేను సరదాగా షికారుకొచ్చాం అంటూ దగ్గరలోనే కూర్చుందొచ్చి. ఆమె స్నేహితులు కూడా వచ్చి కూర్చున్నారు. చక్రధరం ముఖం ఒక్కసారిగా జేవరించింది. సంతోషించాం కాని తమనింత దొరసనలు ఇప్పుడైపోయారు. ఆ కంఠంలోని తీవ్రతను గమనించిన పరమేశ్వరం ఆఫీసరు ముఖాముఖాలు చూసుకున్నారు. మోహిని తెల్లబోయి చూసింది. ఆమె స్నేహితురాళ్ళేదో అవమానం జరిగినట్టు పెట్టారు ముఖాలు. వాళ్లలో పరమేశ్వరం చెల్లెలు పద్మ కూడా ఉంది. మీ వేషం ఎలా ఉందో చూసుకోండి, దొరలో సూట్లు బూట్లు వేయలేదు, మేం గోన్లు మాత్రం తొడగలేదే అంది పద్మ. పరమేశ్వరం ముఖం చెల్లెలి తెలివికి గర్వంగా చూసింది. చక్రధరం ఒక్కసారి ఆమె వైపు చూసి ముఖం తిప్పేసుకున్నాడు. చిన్నప్పుడు ఈ అందరూ ఇంచుమించు స్నేహితులే, కలిసిమెలిసి ఆడుకున్నవాళ్లే. పరమేశ్వరంతో పాటు పద్మ కూడా చక్రం చక్రం అని ఏడిపించింది చక్రధరాన్ని. పద్ది మొద్దు అనేవాడు చక్రధరం. ఒకసారి అట్ల తదియ తెల్లవారుజామున పిల్లలంతా ఆడుకుంటున్నారు. చక్రధరం జట్టువాళ్లు ఆడుకుంటున్న ఆడపిల్లల మీద పల్లేరుకాయలు విసిరారు. ఎవరో అల్లరివాళ్లు 4-5 ఆ పనిచేశారు కాని చక్రధరం నిజానికి వాళ్ల జోలికి పోలేదు. అయినా అనుమానం కొద్దీ పద్మ చక్రిగాడు విసిరాడు అంటూ తిట్టింది. ప్రతీకారం చేయడానికి చక్రధరం కాలవగొట్టిన కాపలా వేశాడు. ఆడి ఆడి అరుణోదయ వేళకు కాలువ దగ్గర చేరారు పిల్లలందరూ, తదియ చంద్రుడి ప్రతిబింబాన్ని నీటిలో తిలకించడానికి. చంద్రుని చూసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి ముఖం పట్టిన వాళ్లను చక్రధరం చెట్టు మీద నుండి చూస్తూనే ఉన్నాడు. సూటిగా చూసి చూసి ఇంత బంకమట్టి విసిరాడు. అది గురి తప్పకుండా వెళ్లి పద్మ ముఖాన పడింది. అబ్బా అనుకుంటూ పైకి చూసింది. అందరూ కూడా చూశారు. చక్రధరం అంటూ అరిచారు ఒక్కసారిగా. చక్రధరాన్నే, ఇప్పుడు తెలిసిందా? చక్రధరం ఇలాంటి పనులే చేస్తాడు గాని పిరికి వాళ్లల్లా పల్లేరుకాయలు ఇసుక పొట్లాలు విసరడు. జాగ్రత్త, ఇంకెప్పుడు నన్నేమి అనకు, నోరు గట్టిగా పట్టుకో అన్నాడు చెట్టు మీద నుండి గర్వంగా చూస్తూ. ఉండు, నీ పని ఇప్పుడే పట్టిస్తాను అంటూ ఏడుస్తూ బయలుదేరింది పద్మ ఇంటికి. దానికేం గాని చంద్రుడు కనిపించాడా ఇంతకు? ఎవరే నీ చంద్రుడు అంటూ పరిహాసం చేశాడు వెనక నుంచి చక్రధరం. ఆ తర్వాత ఇల్లు చేరిన చక్రధరం వీపు రామయ్య చేతిలో బద్దలైపోయిందని వేరే చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత పద్మ పరమేశ్వరాలకు చక్రధరానికి మాటలు పోయాయి. తిరిగి ఇదే కలయిక. ఆ సంఘటన ఆ ముగ్గురులో ఎవ్వరూ మరిచిపోలేదు. కాని అదంతా చిన్నతనపు తొందరపాటు అని తనలో తానే నవ్వుకున్నాడు చక్రధరం. పద్మకు సమాధానం చెప్పకుండా మోహిని వైపు తిరిగి, నడిచా బండి మీద, ఎలా వచ్చావు అని అడిగాడు. బండి మీదే అంది మెల్లగా మోహిని. తమ విహారాల సంగతి అత్తయ్యకు మామయ్యకు తెలుసా? తీక్షణంగా అడిగాడు. చిన్నబుచ్చుకుంది మోహిని. అమ్మాయి పంపించింది. అదిగో ఆ అమ్మాయి పరమేశ్వరం మేనత్తగారు అమ్మాయి, బస్తీ నుంచి వచ్చింది. పల్లెటూళ్ళు ఎప్పుడూ చూడలేదట. సరే, పొలాలు చూపెట్టడానికి తీసుకొచ్చాం. అంతా మన బండిలోనే వచ్చాం, ఇందులో తప్పేముంది? మేమైతే చదువుకోలేదు గాని ఈ అమ్మాయి మీలాగే చదువుకుంది. బస్తీ వాళ్ళకి బీచ్ల వెంట మామూలుగా ఈ షికార్లు, మేం పల్లెటూరు వాళ్ళమని మమ్మల్ని గదమాయిస్తున్నారా? మాకన్నీ తెలుసు అంది. చక్రధరం కంఠము వదనము కూడా ఒక్కసారి సౌమ్యంగా మారిపోయాయి. చాలా సంతోషం. ఏం చదివారు అన్నాడు ఆ అమ్మాయి వైపు తిరుగుతూ. స్కూల్ ఫైనల్ పరీక్షలకు వెళుతున్నాను అంది వయ్యారంగా నిల్చుని నాట్యం చేస్తున్నట్టు భూమి మీద పాదంతో కొడుతూ. బాగుంది, కంగ్రాచ్యులేషన్స్ రా పరం అంటూ పద్మవైపు తిరిగి, నేను మిమ్మల్ని ఏమీ అనలేదమ్మా. చూడాలంటే చూడొచ్చు పొలాలు, దానికేం తప్పులేదు. బస్తీ వాళ్ళు పల్లెవాళ్ళు అని లేదు. ఎక్కడున్నా ఎవరి పద్ధతుల ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు అంటూ మోహిని వైపు తిరిగాడు. అతడి ముఖంలో ప్రసన్నతను చూసిన మోహిని
చేతిలోని కలవ పువ్వు ఊపుతూ, మమ్మల్ందరినీ ఫోటో తీయాలి చక్రి అంది అతడి భుజాన వేలాడుతున్న కెమెరా చూస్తూ. ఒక్క ఉరుము ఉరిమాడు చక్రధరం. ముఖం కోపంతో కందగడ్లా ఉంది. సంతోషించంగాని నడింటికి అంటూ, గోపన్న, ఓ గోపన్న అంటూ పక్క పొలంలో ఉన్న బండివాణ్ణి పెద్దగా కేకేశాడు. ఓయ్ వత్తన్నా బాబు సమాధానంగా చేల మీదుగా దూసుకొచ్చింది. కేక వెనకనే చేలకు అడ్డుపడి పొరుగు పొరుగునొచ్చాడు మనిషి కూడా. ఆ అమ్మాయి గారిని బండెక్కించి వెంటనే ఇంటి దగ్గర విడిచిరా, ఈ అమ్మాయిలంతా ఇంకా ఉంటారేమో కొంతసేపు అని ఆజ్ఞాపిస్తూ, మనం వెళదామండి అని ఆఫీసర్తో అని లేచాడు. అందరూ దిగ్భ్రాంతులే చూస్తున్నారు. నీకింత శివమెత్తడానికి కారణమేమో నాకు బోధపడ్డం లేదు అన్నాడు పరమేశ్వరం చక్రధరాన్ని పరీక్షగా చూస్తూ. ఎక్స్క్యూజ్ మీ అంటూ అతడితో అని, ఏం ఇంకా అలా నిల్చున్నావు, వెళ్ళవా? నా మాట మీద ఏమాత్రమైనా గౌరవం ఉంటే వెళ్ళు అన్నాడు మోహినిని. పద్మమ్మ, బావగారి మాట తీసేయకూడదు, నేను చెప్తానే ఉన్నాను. ఆడపిల్లలక గంతులు ఎకేకలో ఏటాని నా మాట ఇనుకున్నావా అన్నాడు గోపన్న. ఒక్కసారి అందరి ముఖాలు చూసి మెల్లగా గోపన్న వెంట వెళ్ళిపోయింది మోహిని. పరమేశ్వరం తిరస్కారంగా నవ్వాడు చక్రధరాన్ని చూసి. ఇంత చదువు చదివావు, బస్తీలన్నీ చుట్టొచ్చావు, స్నేహితులంతా కలిసొచ్చి ఒకళ్ళు విడిగా ముందు పోవడం మర్యాద కాదని మా పల్లెటూరు వాళ్లకు తెలిసినంతైనా తెలీదా నీకు? ఇదేమైనా పూర్వకాలమా ఆడవాళ్లు ఘోషాలు పాటించడానికి? షికారుగా సరదాగా వచ్చినంత మాత్రాన వీళ్లంతా పొరుగు పోగొట్టుకున్న వాళ్లేనా? నీ మరదలొక్కతి గౌరవము నువ్వు నిలబెట్టుకునేవాడివినా? బాధగా చూశాడు చక్రధరం. కోపాన్ని బలవంతంగా అణుచుకుని సాధ్యమైనంత శాంతంగా గంభీరంగా జవాబు చెప్పాడు. నువ్వు అనవసరంగా కలగజేసుకోక పరం. నేను మా అమ్మాయిని ఏదో మందలించాను అంతే. అంతకు మించి మరెవరిపైనా అగౌరవమో నింద తిరస్కారమో మాత్రం లేవు. ఎవరి ఇంటి పద్ధతులు బట్టి వాళ్ళు నడుస్తారు. కానీ పూర్వకాలం, ప్రస్తుత కాలం, పల్లెలు, బస్తీలు, విద్యావంతులు, విద్యా విహీనులు అని సాపత్యాలు, తర్కాలు తేనవసరం లేదు. పరువులు, మర్యాదలంటూ బరువైన పాదాలు వాణవసరం లేదు అంటూనే నడక సాగించాడు. ఆఫీసర్ అనుసరించాడు. అందమైన మరదలు అందరిలోకి వచ్చిందంటే అదుపు కాదు మరి. కాబోయే భార్యపై ఇప్పటినుంచి ఎంత అధికారం? పరమేశ్వరం, పద్మ విసుర్లు. ఆ వెనకనే అనుసరించిన కిలకిలలు దూసుకొచ్చి చక్రధరం కర్ణపుటాలు సోకాయి. కళ్లల్లో రక్తపు జీరలు పేరుకున్నాయి. కోపంగా వెనుతిరగబోతున్న అతణ్ణి ఆఫీసర్ ఆపాడు. భుజం తడుతూ, పదండి డాక్టర్, నా మాట వినండి అంటూ సౌమ్యంగానే ముందుకు నడిపించుకుపోయాడు. చక్రధరం ప్రతిఘటించలేదు. అంతకు పూర్వం అత్యంత ఆకర్షణీయంగా సుందరంగా చూపట్టిన ఆ సంధ్యా ప్రకృతి ఇప్పుడు అతడి జుగుప్సాపూరిత హృదయాన్ని ఆకర్షించలేకపోయింది. ముందుగా మేనిని సోకుతున్న మలయపావనాలు మండిపోతున్న మనసును మత్తెక్కించలేకపోయాయి. మౌనంగా నడుస్తున్న ఇద్దరి పక్క నుండి మోహినితో సవారీ బండి గణగణలాడుతూ పరిగెట్టుకుపోయింది. బండిలో కూర్చుని కళ్ళు ఒత్తుకుంటున్న మోహినిని ఒక్క క్షణం చూసి తల తిప్పేసుకున్నాడు చక్రధరం. కొంచెం తొందరపడ్డారనుకుంటాను అన్నాడు ఆఫీసర్ మెల్లగా, చూపులు మరోవైపు తిప్పి. దీర్ఘంగా నిశ్వసించాడు చక్రధరం. నేను అలానే అనుకుంటున్నాను, కానీ ఆ వెకిలి పోకిళ్లు చూసి ఆవేశం అణుచుకోలేకపోయాను అన్నాడు. మునసబు కరణాలు పొత్తు కుదరక ఏడుస్తున్నారు. మళ్ళీ ఈ స్నేహం ఏమిటి మరి? నేను ఊళ్ళోకొచ్చిన్నాడు కరణం మా మామయ్య గారింటికి వచ్చాడు కూడా అన్నాడు తిరిగి. గలగలా నవ్వేశాడు ఆఫీసర్. దేని దారి దాందే. అతి లౌక్యులిద్దరు కూడా. వాళ్లల్లో వాళ్ళకెన్నున్నా ఇంకొకళ్ళ నెత్తిన చేయి వేయడానికి ఒకటవుతారు. ఆ పైన వాళ్లల్లో వాళ్ళు వాటాలు తెగక చస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రయోజనం కోసం ఈ ఊళ్ళో ఉద్యోగం వేయించి రప్పించాడు మీ మేనమామ. అది కరణానికి ఇష్టం లేదు. ప్రాణ సంకటంగా ఉంది. ఎందుకు మధ్యన అతడికేం? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు చక్రధరం. నవ్వాడు ఆఫీసర్. అతడికే మరి. మీరు మైనర్గా ఉన్నప్పుడు మీ అమ్మగారి చేత సంతకం చేయించుకుని మీ పొలం కాజేశారు ఇద్దరు ఏకమై. ఇప్పుడు మీరు మనిషిగా వచ్చారెక్కడికి, ఏం చేస్తారో? ఇప్పుడు ఆ ఆస్తి కోసమని అతడి భయం అతడిది. లోలోన ఆ కారణాల్లో భగ్గుమంటూ పైకి నవ్వుతూ పలకరించుకుంటారు. అప్పుడప్పుడు ఉండబట్టలేక ఒక్కో విషయంలో గొడవలు పడుతూనే ఉంటారు. వాళ్లే ఊరిని పాలించే పెద్దలు, మునసబు, కరణాలు అంటూ హేళనగా నవ్వాడు ఆఫీసర్. అన్నీ శ్రద్ధగా విని తల పంకించాడు చక్రధరం. పైకి మాత్రం నన్ను గురించి నాకంటే మీ అందరికీ బాగా తెలుసునే అని నవ్వేశాడు. ఆఫీసర్ ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. చక్రధరం ఆశ్రమం వైపుగా నడిచాడు. పగటి వెలుతురింకా మాయం కాలేదు. ప్రశాంత సంధ్యఛాయలు ఎల్లడలా అలుముకున్నాయి. ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన పక్షిగణాలు నిజ నివాసాలను చేరుకుంటున్నాయి. వృక్షాలు కదలకుండా గంభీరంగా నిలుచున్నాయి.
పక్షులు మాత్రం కిలకిలా రావాలతో ప్రదేశాన్ని ప్రతిధ్వనింపజేస్తున్నాయి. నానావిధ పుష్ప సౌరభాలతో వాతావరణం మత్తెక్కిపోయింది. ఆ సుమ సౌరభాలకు, కలకూజీతాలకు హర్ష పులకాంకితమైన మదితో మెల్లగా ఆశ్రమంలో అడుగుపెట్టాడు చక్రధరం. అనేక ఆలోచనలతో, జరిగిన సంఘటనలతో కలతబారి అనిర్వచనీయమైన బాధతో అతలాకుతలమై అప్రసన్నంగా ఉన్న అతడి మనసు ఆ మనోహర ప్రశాంత వాతావరణంలో తిరిగి శాంతిని పొందసాగింది. చెట్లను, లతలను, పూలను, ఆకులను అలవోకగా పరీక్షిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్న అతని పాదాలు చటుక్కున ఆగిపోయాయి. అమృతవర్షానికి చెవులు దోరగించి వినసాగాడు. ఎదుటి దృశ్యం నేత్రానందకరంగా ఉంది. అంతవరకు క్రోధంతో మండిపోయిన కళ్ళు చల్లబడ్డాయి. నడక ఆపేసి మాలతీ గుబుల చాటున నిలిచి నాగమల్లి చెట్టుపై చేయి వేసి సావకాశంగా చూస్తూ ఉన్నాడు. తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేసి హారతిచ్చింది వందనాదేవి. తులసి కొమ్మల నిండా రెమ్మల మీద నందివర్ధనం, కరవీర, మందారాలు అందంగా అమర్చి పూజ కావింపబడ్డాయి. నీరాజనం కళ్ళకద్దుకుని భక్తిగా అంజలి ఘటించి అవనత నేత్రి అయి, అవనత శిరస్కయ్యై, ప్రతిమల నిష్కళంక పవిత్ర శాంత తేజో విరాజయాన మూర్తి అయి గోచరించింది. పొందికగా కట్టిన తెల్లని పట్టుచీర జరి అంచులు ముంజేతి స్వర్ణ కంకణాల మేలిమి వన్నెతో పోటీ పడుతున్నాయి. మెడలోని ముత్యాలహారం ఎదలోని స్వచ్ఛతను చాటుతున్నట్లుంది. పొడుగాటి వాలుజడ కొసను జడగంటలు బంధించాయి. జడలోని మల్లెలమాల శ్వేతవర్ణాలు శరీరంపై ఒలువల ధవళతను ధిక్కరిస్తున్నాయి. ఆమె కంఠాన్ని ఆశ్రయించిన రాళ్లహారంపై తులసి కోటపైనున్న నీరాజన కాంతులు అందంగా ప్రసరించి మైమరిపింపజేస్తున్నాయి. చిరుగాలి తెరలకు చలిస్తోన్న ఆ జ్యోతి కదలికలకు లైవేస్తున్నట్లు అందంగా అటు ఇటు కదులుతున్నాయి. చెవులకున్న రాళ్లముత్యాల జోకాలు. క్రమంగా హారతి కొండెక్కింది. భక్త్యాంజలితో ముకుళిత నేత్రాలతో నిలిచిన వందనాదేవి మెల్లగా కనులు తెరచింది. దైవం దగ్గరుంచిన ప్రసాదంలో కొద్దిగా త్రుంచి నోట్లో వేసుకుంది. పూజా సామాగ్రంతా సర్ది వెనుతిరిగి పోబోతూ మరొక్కసారి దైవానికి నమస్కరించింది వందనాదేవి. వెంటనే పెద్ద కాంతేదో ఒక్కసారి ఆమెపై పడి మాయమైపోయింది. వందనాదేవి చకితురాలే చూసింది. నలుదెసలా చూసింది. ఏమీ నిర్ధారించుకోలేకపోయింది. కొద్ది నిమిషాలు అలాగే చూసి తిరిగి లోపలికి పోసాగింది. ఆమె 4 అడుగులు వేయగానే వందనా అనే పిలుపు వినిపించింది. వెనుతిరిగి చూసి మీరా రండి అంటూ మళ్లీ చుట్టూ చూసింది. ఏంటలా చూస్తున్నావు? ఏమీ లేదు, రండి లోపలికి. లేకపోవడమేమిటి? ఏంటలా వెతుకుతున్నావు? ఇంతకుముందే నేను తులసికోట దగ్గర ఉండగా ఏదో పెద్ద కాంతి నాపై పడినట్లుంది. నవ్వాడు చక్రధరం. భక్తికి మెచ్చి దేవి ప్రత్యక్షమైందేమో. మీకన్నీ హాస్యాలే. బొంగమూతి పెట్టింది వందన. పోనీ కాని ఇదిగో ఈ ప్రసాదం తినండి అంటూ చేతిలో అరటిపండు అందించబోయింది. కెమెరాను 2 చేతులతో వెనక్కు పట్టుకుని నిల్చున్న అతడు అందుకోలేదు. వింతగా చూసింది వందన. ప్రసాదం బావా, తీసుకోండి. కొంటెగా ఆమె కళ్ళలోకి చూస్తూ నోరు చాపాడు చక్రధరం. నవ్వుతున్న వందనాదేవి వదనం గంభీరమైపోయింది. మనం చంటిపిల్లలం కాదు అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. చక్రధరం క్షణకాలం నిర్ఘాంతపోయాడు ఆ తిరస్కారానికి, నీతి బోధకు. తర్వాత మెల్లగా నవ్వుకున్నాడు. అవును మరి, యుక్తాయుక్తాలు మరిచిపోతే ఎవరైనా నీతిబోధ చేస్తారు అనుకుంటూ మెల్లగా లోపలికి వెళ్ళాడు. మాధవయ్య పూజ ముగించి హారతిచ్చి దైవం ఎదుట సాష్టాంగపడి ఏదో మౌనంగా నివేదించుకుంటున్నాడు. వందనాదేవి కొద్ది దూరంలో నిల్చుని హారతి భక్తిగా కళ్ళకద్దుకుంటోంది. నిశ్చలంగా ప్రజ్వరిల్లుతున్న నీరాజన కాంతిలో, కుందులలో నిర్మలంగా వెలుగుతున్న అవినేతి దీపాల వెలుగులో తేజో విరాజమానములై శోభిల్లుతున్నారు శ్రీ పద్మావతి వెంకటేశ్వర్లు. జోళ్లు విడిచి ఒక్కసారి ఆ దైవానికి నమస్కరించి నిండుగా లక్ష్మీదేవిలా ఉన్న వందనాదేవి వంక ఒక్కసారి చూసి ఊపిరి సలపని అదే ప్రశాంతత నుండి మెల్లగా బయటకు నడిచాడు చక్రధరం. వంట షెడ్లో ఉన్న తల్లి దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. నడు, ఇక్కడెందుకు? నా పని అయింది, అలా అరుగు మీద కూర్చుందాం అంది లక్ష్మీదేవి. కొద్దిసేపటికి వందన కూడా వచ్చి కూర్చుంది. ముగ్గురు మల్లెపందిరి పక్కన పచ్చిక మీద కూర్చున్నారు. తెల్లని పట్టుచీర మార్చి జరి అంచున్న లేత గులాబీ రంగు నూలు చీర ధరించి నీలవర్ణపు జాకెట్టు వేసుకుంది వందనాదేవి. పెట్టులో పడున్న అమ్మ చీరలకు, నగలకు ఇన్నాళ్లకు సార్థకత లభించినట్లుంది అన్నాడు వందనాదేవిని పరీక్షగా చూస్తూ చక్రధరం.
వచ్చిరాని చిరునవ్వుతో తలవాల్చింది వందనాదేవి. లక్ష్మీదేవి అంది. బొత్తిగా ఎలా ఒప్పిందో ఆ రుక్మిణికి. ఇన్నేళ్ళొచ్చినా పిల్లకు మంచి చీరాలేదు, నగాలేదు. ప్రేమున్నా లేకపోయినా నలుగురు నవ్వుతారనేనా లేదు. తన సొమ్మేం పెట్టనక్కర్లేదు. దాని ఆస్తి దానికే ఉంది. అందులో ఐవేజ్ అంతా ఏం చేస్తున్నట్టు? తను కూతురు మాత్రం ఒంటి నిండా నగలు దిగేసుకున్నారు. దీన్ని మాత్రం బోడుబొమ్మలా ఉంచారు. బొత్తిగా బుద్ధి లేదు. బాగుంది. పెద్ద పులికి ఊరికే కబళించడమే తెలుసుగాని మంచి చెడు విచక్షణ ఉంటుందా అన్నాడు చక్రధరం. పోనీ అది వాళ్ళ నైజం. దీనికైనా కాస్త నోరుంటే బాగుండు. బొత్తిగా ఏమీ అక్కర్లేదు. చేసినంతసేపు పనిచేయడం, ఆ పైన ఆ పుస్తకాలతో కూర్చుంటుంది. బొత్తిగా తన మీద తనకే శ్రద్ధ లేదు. ఈ పుట్టు బైరాగిదెక్కడ బయలుదేరిందో మరి అని కొద్దిగా విసుగుదలగా మాట్లాడింది లక్ష్మీదేవి. చంద్రుణ్ణి చూస్తున్న వందన మెల్లగా అటు తల తిప్పింది. ఏం చేయమంటావత్తయ్య? మంచి చెడు వాళ్లకు తెలియాలి గాని ఒకరు అడిగితే తెలుస్తుందా? మరింత పట్టుదలొస్తుంది గాని మనం నోరు పారేసుకుని లాభం ఉండదు. అదిగాక నేను అడగడానికైనా నా తరపున మాట్లాడడానికైనా నాకెవరున్నారు? అయ్యో అని జాలి పడతారే కాని ఎవరైనా నేనున్నాను అని న్యాయం కోసం నిలబడతారా? ఆ మాత్రం దానికి ఈ మాత్రం ఆధారం కూడా లేకుండా చేసుకోవడం దేనికి? అయినా ఎలా ఉంటే రోజు గడవదు గనుక ఎందుకు గొడవలు పడ్డాం? బాగుందే వేదాంతం. ఎవరూ లేకపోవడమేం? నేను లేను. మాట అనడానికేం లేవత్తయ్యా అంటూ నిర్జీవంగా నవ్వింది వందన. అంటే రెట్టించింది లక్ష్మీదేవి. ఏముంది అంటూ మళ్ళీ అలాగే నవ్వింది వందన. ఎవరి పిల్లలు తల్లులు వాళ్ళకు ఎంత దగ్గరైతే మాత్రం ఒకరికొకరు ఎందుకు అవుతారు? ఎలా ఆదుకుంటారు? అప్పుడు వెళ్ళిపోతూ బావను తీసుకెళ్ళావు గాని మరి నన్ను తీసుకెళ్లావా? నేనే నీ కూతుర్నై ఉంటే అలా వదిలుండేదానివా? ఆ సూటి మాటలకు నిర్ఘాంతపోవడమే కాని మాట్లాడలేకపోయింది లక్ష్మీదేవి. ఆయన అప్పుడు నన్ను నువ్వు తీసుకువెళ్ళకపోవడమే మంచిదైందిలే. నేను కూడా లేకపోతే నాన్న ఏమైపోను అంది వందన తిరిగి. అప్పటికి కాస్త తేరుకున్న లక్ష్మీదేవి సమాధానం నుండి తప్పించుకోవడానికి సంభాషణ పద్ధతిని మార్చ ప్రయత్నించింది. దీనికింకా మాటలు రావనుకున్నాను నేను. చూసావా చక్రి ఏమంటోందో అంది. కాని అతడి నుంచి సమాధానం రాక తలతిప్పి చూసింది. చేతుల మీద వెనక్కు వాలి పరధ్యానంగా వందనాదేవిని తిలకిస్తున్నాడతను. ఆ సంభాషణ వినడం లేదని స్పష్టంగా చెబుతోంది అతడి తీరు. చక్రి అంది మెల్లగా. మెల్లగా చూపులు తిప్పాడు చక్రధరం. ఏంటి అన్నాడు పరధ్యానంగానే. ఏంటంత పరధ్యానంగా ఉన్నావు? మన కట్టు బొట్టు తీరు ఎంత హుందాగా నిండుగా ఉంటాయా అని చూస్తున్నాను. కళకళ్లాడుతూ గౌరవంగా ఉండే ఈ అలంకరణ వదిలి వెకిలి వేషభాషలు ఎక్కువైపోతున్నాయి. మోహినిని ఎప్పుడు చూడబోయినా వెగటుగానే ఉంటుంది కదా అలంకరణ. నిజమే. మన కేశాలంకరణకు వస్త్రధారణకు ధీటైన అలంకరణ మరి లేదు. పువ్వులు బొట్టు కాటుగా తెచ్చే శోభను అందాన్ని మరేమీ ఇవ్వలేవు. తన కూతురే అందగత్తె అంటూ మురిసిపోతుంది కాని చిన్నత్తయ్య వందన ఇవాళ ఎంత అందంగా ఉందో చూడు. మీరలా మాట్లాడితే నేనెక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అంది వందన చిరుకోపంతో. ఉన్నమాట చెప్పడంలో తప్పేముంది వందన. ఇందాక అలా చేల మీదకు వెళ్ళాను. మోహిని స్నేహితురాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని మొదట గుర్తుపట్టలేదంటే నమ్ము. ఆ వేషాలు వికిలి విరగబాట్లు ఎంత వెగటుగా ఉన్నాయో చెప్పలేను. వాళ్ళేదో మహా షోగ్గా అందంగా ఉన్నామనుకుని విర్రవీగుతున్నారు. కానీ చేజేతులా ఉన్న అందాన్ని ఎంతగా తగలేసుకుంటున్నారో గ్రహింపులేదు. అసలెక్కడ ఈ పల్లెటూరులా లేదే. ఆడవాళ్లు మగవాళ్లు కూడా ఏంటో రకరకాల పోకిళ్లు పోతూ కనిపిస్తున్నారు. ఆ సిటీ వేషభాషలు చూసి చూసి విసిగెత్తి ఈ పల్లెటూళ్ళలో ఏమైనా నిండుతనం కనిపిస్తుందేమోనని ఆశపడ్డాను. నిండు లేదు, నిప్పులు లేదు. మరీ ఘోరంగా ఉన్నారు. వస్త్రాల ప్రయోజనమేమిటో తెలిసినట్టే లేదు. చాలామంది ధరించిన దుస్తులను చూస్తుంటే కటిక చీకట్లో కూడా కారు నలుపు కళ్లద్దాలు, ఈ గతుకుల రోడ్డు మీద హైహీల్డ్ షూసు, టైం చూడ్డం తెలియని వాళ్ళకు కూడా రిస్టు వాచీలు ఎందుకు? స్కూల్ ఫైన్లైనా దాటనివాడు కూడా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ల ఫోజులు. వాడికైనా అంత నెత్తిమీద ఉండవేమో కళ్ళు. వీళ్లు మాత్రం కన్ను మిన్ను కానకుండా ఉన్నారు. నిజమే, అలానే ఉన్నారు అని తేలిగ్గా నవ్వేసింది లక్ష్మీదేవి. వందన మాత్రం నవ్వలేదు. చిరుమందహాసం చేసింది. పట్నవాసంలో ఇలా ఉంటారేమో, చదువుకున్న వాళ్ళు అలా ఉంటారేమోనని మనము అలా నాగరికంగా ఉండాలని ఊహించుకుంటూ అలా తయారవుతారు. ఎక్కడున్నా వ్యక్తిత్వం కోల్పోనివారు, వెకిలి అనుకరణలు లేకుండా మన సంస్కృతిని ఆచార వ్యవహారాలను మరువనివారు ఉంటారని తెలీదు. చదువు, సంస్కృతి, నాగరికత, అలంకరణ ఈ 4 వేర్వేరు పదాలని వేర్వేరు అర్థాలున్నాయనే చాలామందికి తెలీదు. అన్నింటికీ ఒకే అర్థం చెప్పుకుంటారు, ఒకే దృష్టితో చూస్తారు. అందుకే
ఈ అనర్ధపు వేషభాషలన్నీని. చక్కగా వినసొంపుగా వివేకపూరితంగా విమర్శనా దృష్టితో ఉన్న ఆ మాటలకు లక్ష్మీదేవి చక్రధరం కూడా ఆశ్చర్యపోయారు. చక్రధరం బరువుగా నిట్టూరుస్తూ అన్నాడు, ఇంత వివేకం పోసి సృష్టించిన దైవం ఎందుకిలా అనామకంగా అణిచిపెట్టుంచాడో. నువ్వే పెద్ద చదువులు చదివితే ఈ ప్రపంచానికి ఎంత మేలు జరుగునో. నీ విజ్ఞాన వివేకాలను లోకంపై వెదజల్లి ఉండేదానవు. ఇంతలోనే అమ్మాయిగారు అనే పిలుపు వినిపించడంతో సంభాషణ కట్టిపెట్టి అందరూ అటు చూశారు. ఆశ్రమం గేట్లో నుండి లోనికి ప్రవేశిస్తున్న గోపన్న, రుక్మిణీదేవి ఆ సంధ్య వెన్నెలలో స్పష్టంగా కనిపించారు. కూర్చున్న చక్రధరం గబుక్కున లేచి కొబ్బరి చెట్ల చాటుకు తప్పుకున్నాడు. నేనలా చాటునుంటాను, ఇక్కడ ఉన్నట్లు తెలియనీకండి అని తగ్గు స్వరంతో చెప్పి చాటుచాటుగా మెల్లగా చెట్ల నీడలోకి తప్పుకున్నాడు. జాగ్రత్త, చెట్లలో పురుగు పుట్ర ఉండగలవు అని హెచ్చరించింది మంద్రస్వరంతో లక్ష్మీదేవి.